ఆమోదించబడి సరిగ్గా నేటికి 72 సంవత్సరాలు పూర్తయింది. 1949 నవంబర్ 26 తారీఖున పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగ రచన పూర్తయి అందరి సభ్యులతోటి ఆమోదించబడ్డది. తర్వాత 1950 జనవరి 26 తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాంచి నేటి వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశంలో ఉన్నటువంటి మతాలు, భారతదేశంలో ఉన్న కులాలన్నీ కూడా ఏకసారిపేతతోటి భారత రాజ్యాంగం అనుగుణంగా అందరూ కూడా మలుచుకొని ఈరోజు దేశ సమగ్రతను కాపాడుతుంటే దానికి కారణం భారత రాజ్యాంగమే అని మనం అందరం అనుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యం, భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగం వెన్నుముక లాంటిది. రాజ్యాంగం ఎలా దోహదపడుతుందనే విషయాన్ని మనం అన్ని కోణాల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఏ రాజకీయ పార్టీ చూసినా కూడా అందులో అగ్రవర్ణ పార్టీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు, అగ్రవర్ణ పార్టీలు ప్రధానమంత్రులు అవుతుంటే కారణం భారత రాజ్యాంగం. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ, ఎవరు వీళ్ళు నాళ్ళు వేరే జాతిని కాకుండా దేశ ప్రజలందరూ కూడా అందరి సమాన అవకాశాలు ఇచ్చినటువంటి అంబేద్కర్ భారత రాజ్యాంగమే ఆయన ప్రామాణికంగా ఈ దేశ ప్రజలందరూ ఏకతాటి మీకు తీసుకోవడానికి కారణమని మేము భావిస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. భారత రాజ్యాంగం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకి సమాన అవకాశాలు కల్పిస్తుంది అని అనడానికి కారణం ఈరోజు ప్రజాస్వామ్యంలో 75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో అగ్రవర్ణ పార్టీలు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రి అయితే కారణం భారత రాజ్యాంగం. మీరు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రి అవుతున్నారు కానీ మా హక్కుల కోసం, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రిజర్వేషన్లు అడిగితే మీరు రాజ్యాంగం అని ఒక కారణం పెట్టేసి దాంట్లో మీకు రిజర్వేషన్లు వస్తున్నాయి, మీకు ఇది అనదిగా వస్తుందని చెప్పేసి మామూలు తక్కువ చేస్తారు. అందుకే మేము అంబేద్కర్ చివరి సందేశం ఏదైతే ఇచ్చిండో, ఎన్ని రాజ్యాంగాలు ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు రాజ్యాధికారం పోతేనే మీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని చెప్పిన వాడికి ఆయన సందేశాన్ని మేము ఈరోజు చివరి సందేశాన్ని తీసుకొని ఈ దేశ ప్రజలందరూ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఏకం చేసి భారతదేశంలో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మేమందరం కూడా అంబేద్కర్ ఆలోచనతోటి ముందడుగు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.